రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురిని పద్మశ్రీ వరించింది. బుర్రవీణ వాయిద్య కళాకారుడైన తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దవాసి దాసర కొండప్పకు కేంద్రం పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఇక జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం పద్మశ్రీ ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీకి ఎంపిక చేసింది. దేశంలోని తొలి మహిళ మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్లతో సహా 34 మందికి ఈ అవార్డును ప్రకటించింది. ఇదిలా ఉండగా గతేడాది ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 6 పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురిని పద్మశ్రీ వరించింది. బుర్రవీణ వాయిద్య కళాకారుడైన తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దవాసి దాసర కొండప్పకు కేంద్రం పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఇక జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం పద్మశ్రీ ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీకి ఎంపిక చేసింది. దేశంలోని తొలి మహిళ మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్లతో సహా 34 మందికి ఈ అవార్డును ప్రకటించింది. ఇదిలా ఉండగా గతేడాది ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 6 పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులున్నాయి.